ప్రపంచము మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క లెంట్ సీజన్లో చివరి దశకు వచ్చి ఉంటున్నాము. నిన్నటి దినమందు మహా శుక్రవారం, గుడ్ ఫ్రైడేను ఎంతో భక్తి శ్రద్ధలతోటి మరి మనము జరుపుకొని ఉంటున్నాము. యేసు ప్రభు వారు సెలవు మీద పలికినటువంటి 7 మాటలను ధ్యానించి ఉంటాము మన యొక్క సంఘాలలో. మరి ఈ యొక్క దినమునందు మరి దినము యొక్క పరిశుద్ధ వారంలో మరి మహా శనివారం లేకపోతే సైలెంట్ సాటర్డే అని కూడా అంటారు. మరి నేటి ధ్యానం కొరకు మనము మత్తయి సువార్త 27వ అధ్యాయము 66వ వచనం చదువుకుందాము. బైబిల్లో ఉన్న ఎడల మీరు తెరచి చూసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరి మత్తయి 27:66 వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. So they went and made the tomb secure by putting a seal on the stone and posting the guard. యేసు ప్రభు వారు శిలువ మీద 7 మాటలు పలికిన తర్వాత మరి తల వంచి మరి చనిపోవటం అనేటటువంటి మనం చూస్తున్నాము. నా దేవా నా దేవా అని చెప్పి మరి నా యొక్క ఆత్మను విడవటం అనేటటువంటి మనం చూస్తున్నాము. యేసు ప్రభు వారు యేసు సమాధిని భద్రపరచటానికి తీసుకున్నటువంటి చర్యలు మనం గమనించబోతున్నాం. ప్రియులారా, యేసు ప్రభు యొక్క మరి పునరుద్ధానము వెలుగులో మరి యొక్క అడ్డంకుల ప్రాముఖ్యతను కూడా మనము విశ్లేషించబోతున్నాము. మరి మొట్టమొదటిగా భౌతిక అడ్డంకి యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత మరి ఆయన ఆ సమాధిని మరి అమర్చినటువంటి పెద్ద రాయి సమాధి మరి అక్కడ అమర్చినటువంటి పెద్ద రాయి ద్వారా భద్రపరిచారు. మరి ఈ యొక్క యేసు ప్రభువును ఉంచినటువంటి ఆ సమాధి ఆ ప్రదేశం చూడటానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చి ఉంటున్నాడు. మరి తెరచిన సమాధిగా ఉంటుంది. దాన్ని మరి సమాధి బాడీలో యేసు ప్రభు వారి యొక్క శరీరం లోపల పెట్టి మరి ఎంతో భద్రపరిచారు. ఈ రాయి నిజమైనటువంటి భౌతిక అవరోధం. అది ఇంకా కదల్చలేరు. దీనిని లోపల నుండి తీసివేయలేరు. ఆ బాడీ లోపల ఉంది, పెద్ద రాయి అమర్చి ఉంటున్నారు. కాబట్టి ఇది ఒక అడ్డంకిగా ఉంటున్నది. మరి రెండవదిగా రాయి యొక్క సవాల్, ద ఛాలెంజ్. చాలా మంది శిష్యులు కూడా రాయిని నిశ్శబ్దంగా దొరలించలేకపోయారు. రాయిని తరలించేటటువంటి ఆ యొక్క ప్రక్రియ చాలా అసంభవం. దట్ ఈస్ ఇంపాసిబుల్. మరి అటువంటి కొన్ని పరిస్థితులు ఆ రీతిగా మనకు కూడా వస్తుంటాయి. అసంభవమైనటువంటి, అసాధ్యమైనటువంటి. ఇక్కడ మరి అంతేకాకుండా మానవ అధికారము ముద్ర కూడా సీల్ వేయటం అనేటటువంటిది మనం ఇందాక చదువుకున్నాం కదా. మరి ముద్ర కూడా వేయటం అధికారం. ముద్ర అనేది మరి రాయిని అతి వ్యాప్తి చేసే తాడు మైనపుతో భద్రపరచబడి ఉంటుంది. మైనంతో సీల్ అనమాట అండి. అది వేయటం అనేటటువంటి జరిగింది. మరి ఇక్కడ ముద్రను విచ్ఛిన్నం చేయటం, ఆ రోమ అధికారాన్ని ధిక్కరించటమే ప్రియుల. అది సీల్ తీసేయటం అంటే దట్ ఈస్ మరి దాని సమగ్రతను బాధ్యత వహించే గార్డు సీలింగ్ను చూస్తారు. అక్కడ మరి గార్డ్స్ ఉంటారు ప్రియుల, రోమన్ సోల్జర్స్ ఉంటారు. మరి ఇక్కడ చట్టపరమైనటువంటి చిక్కులు కూడా మనం చూస్తాం. రోమన్ ముద్ర యొక్క అధికారం. దీంట్లో మరి రోమన్ ముద్ర కేవలము ఒక అడ్డంకిని కట్టించే అడ్డంకి కంటే చట్టపరమైన అధికారాన్ని సూచిస్తుంది. మరి ముద్రను విచ్ఛిన్నం చేయటం వలన కాపలాదారులకు తీవ్రమైనటువంటి శిక్ష కూడా విధించబడుతుంది. ఒకవేళ కనుక ఆ ముద్ర తీసివేయబడితే వారి యొక్క కెరియర్కే మరి అది చాలా రిస్క్తో కూడుకొని ఉంటున్నది. మరి మానవ బలం, కాపలాదారులు అక్కడ చూడండి, మానవ
ఆ శక్తి ఇక్కడ మనం చూస్తున్నాం. ఒక సాధారణ రోమన్ గార్డ్ అంటే మరి నలుగురు సైనికులు కలిగి ఉంటారు పిల్లలు. మరి నలుగురు సైనికులు అక్కడ కాపలాగా ఉంచడం అనేటటువంటి జరిగింది. మేబీ ఆ 4 పక్కలు వాళ్ళ దగ్గర మరి కత్తులు, కవచాలు, మరి అనేకమైనటువంటి ఆయుధాలు కూడా వారికి ఉండటం అనేటటువంటి జరుగుతుంది. మరి కాపలాదారులు యేసు యొక్క నేరాన్ని కాకుండా ముద్రను రక్షించటంపై దృష్టి పెట్టారు. యేసు ప్రభు యొక్క నేరం అది కాదు కానీ మరి ఆ ముద్రనే ఫోకస్ చేశారు. ముద్ర ఎవరు కూడా తీసివేయకుండా, అంతేగాని లోపల ఉన్న యేసు ప్రభు యొక్క శరీరంలో లేకపోతే ఆ నేరాన్ని కానీ దాన్ని వారు ఏమి కూడా కాన్సన్ట్రేట్ చేయలేదు. మరి అంతేకాకుండా కాపులాదారుల యొక్క ప్రొఫైల్ చూస్తే ఈ సైనిక యూదుల ఆచారాలు లేదా నమ్మకాల పట్ల ఉదాసీనంగా ఉంటున్నారు పిల్లలు. యూదుల పట్ల, ఆచారాల పట్ల వారి కెరియర్లు ముద్రను నిర్వహించటంపై ఆధారపడి ఉంటున్నది. వైఫల్యం అంటే మరణమే పిల్లలు. వారు కనుక ఏమైనా ఫెయిల్ అయితే బాడీ కనుక లేకుండా చేసిన, అది దొర్లింప చేసిన, ఆ సీలు కనుక విచ్ఛిన్నం చేసిన దానికి ఎవరు బాధ్యులు అంటే మరి ఆ సైనికులే. మరి ఈ సమయంలో దానియేలును కూడా మరి ఆ సింహం బోన్లో పెట్టినప్పుడు ఏ రీతిగా ఎంతో క్షేమంగా ఉంటున్నాడు. మరి తర్వాత మరి రాజు చూసి ఆ సైనికులనే దాంట్లో ఇటు వెళ్ళేటువంటి మనం చూస్తున్నాం. మరి ఆ రీతిగా ప్రియులారా ఇక్కడ మరి ఈ సైనికుల గురించి ఆలోచించాము. మరి చివరిగా ఏంటంటే పునరుద్ధాన శక్తి, ఈ అడ్డంకులు ఏవి కూడా మరి పట్టింపు లేదు పిల్లలు. పునరుద్ధానుడు అయినటువంటి యేసు ప్రభు వారు మరలా తిరిగి లేవటం పునరుద్ధానం. చనిపోయాడు కానీ తిరిగి పునరుద్ధానుడు అయినటువంటి యేసుకి ముందు భౌతిక అడ్డంకులు నిలబడవు. మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఆ పునరుద్ధానుడైనటువంటి యేసు ముందు ఏది కూడా నథింగ్ కెన్ స్టాప్ హిమ్. ఫిజికల్ బ్యారియర్స్ అనేటటువంటి ఏవి కూడా నిలవలేవు. అంతేకాకుండా పునరుద్ధానటువంటి యేసు ముందు మానవ అధికారం నిలబడదు. ఇక్కడ చూడండి, రోమన్ పవర్, అథారిటీ స్టాంప్ వేయటం, లేకపోతే అక్కడ ఆ సైనికులు ఉండటం, అదంతా కూడా పిల్లలు మరి అధికారం అనేటటువంటిది మానవ అధికారము, దేవుని యొక్క అధికారం, భౌతిక అడ్డంకులు, అటుపక్క ఆత్మీయ శక్తి. మరి పునరుద్ధానటువంటి యేసు ముందు మానవ బలము నిలబడదు. ప్రియులారా, ఇహలోకపరమైనటువంటి ఏది కూడా ప్రియులారా ఆ మరణమును కానీ ఇది మరి ఆపలేదు. దేవుని యొక్క అజేయుడై ఉంటున్నాడు ప్రియులారా. కాబట్టి సమాధిని భద్రపరచటానికి తీసుకున్న చర్యలు యేసు మరి పునరుద్ధరణ శక్తిని ప్రియులారా ఇప్పటి నుంచి మనం రానటువంటి దినాలలో పునరుద్ధరణ శక్తి గురించి ఏ రీతిగా ఆ పోస్ట్ రిజరక్షన్ పీరియడ్ యేసుప్రభు ఇప్పుడు దాకా 40 దినాలు లెంట్ సీజన్, యేసుప్రభు చివరి 40 దినాలు శారీరకంగా ఉన్నటువంటి దినాలలో ఏ రీతిగా సిద్ధపడ్డాడు ఆ గొప్ప కార్యం కొరకు అన్నటువంటి చూసాము. మరి అజేయుడిగా పునరుద్ధరణ అయిన తర్వాత మరి ఆ 40 రోజుల్లో ఏ రీతిగా అనేక మంది కనపడ్డాడు, విట్నెస్, సాక్ష్యం ఉంటున్నది. అనేక గొప్ప కార్యాలు జరగటం అనేది మనం చూస్తాం. అద్భుత కార్యాలు యేసు ప్రభు కాదు, యేసు యొక్క శిష్యులు, అపోస్తలుల ద్వారా కూడా ఏ భూ సంబంధమైనటువంటి అవరోధము దేవుని శక్తిని కలిగి ఉన్నది పిల్లారా. కాబట్టి యేసు యొక్క పునరుద్ధాన శక్తి అది మరి నీకు, నాకు, మనకు కూడా ఆ శక్తిని పొందాలని ప్రభు వారు కోరుకుంటున్నాడు. నథింగ్ ఈ లోకంలో ఏది కూడా మనల్ని ఆపలేదు. యేసు వైపు చూచుచూ మనము ముందుకు వెళ్ళటానికి సహాయం చేస్తాం. దేవుడి యొక్క వాక్యం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయన తండ్రి, మీరు చనిపోయి అయ్యో తండ్రి ఆ శరీరానికి ఎంతగా ప్రభువా రోమన్ అధికారులు, సైనికులు కాపలా కాచారు. దానికి మరి తండ్రి ముద్ర వేసి ఉంటున్నారు. అవేవి కూడా తండ్రి ఆపలేకపోయి ఉంటున్నాయి నాయన. ప్రేమగల ప్రభువా, కృపగల నాయన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు ప్రభు. ప్రైజ్ యువర్ ఫాదర్. తండ్రి వినుచున్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీరు దర్శించి దీవించండి, కాపాడండి. వారి ప్రతి అవసరతలో కూడా మీరు తండ్రి సహాయం చేయండి. పునరుద్ధానపు శక్తిని పొంది
మీ కొరకు గొప్ప కార్యములు చేయగలిగినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.